హాయ్ గైస్, వెల్కమ్ టు తేజ టీమ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో బేసికల్లీ ఈ వీడియోలో నేను మీకు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ మొబైల్ ఇంకా ఇండియాలో అయితే లాంచ్ అయితే అవ్వలేదు. సో మనకి February 22 అమెజాన్లో అయితే ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ రివీల్ చేస్తారు. సో చైనాలో అయితే ఆల్రెడీ లాంచ్ అయింది. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ టోర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది. సో మీకు డ్యూయల్ కెమెరా కూడా రెండు కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్. సో ఒకటి ప్రైమరీ 50 మెగాపిక్సెల్. సో దాని అపర్చర్ వచ్చేసి f1.88, ఇంకొకటి వచ్చేసి f2.0. సో మీరు ఈ కెమెరాస్ యూజ్ చేసి 8K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో. అదేవిధంగా 4K వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో. సో నెక్స్ట్ మీకు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే, మీకు ఫ్రంట్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ అయితే వస్తుంది ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మీరైతే ఫుల్ హెచ్డి వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్, మనం నెక్స్ట్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్లో మీకు 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. సో మీకు రిఫ్రెష్ రేట్ 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇదైతే పంచ్ హోల్ డిస్ప్లే అయితే వస్తుంది. సో మీకు కంపెనీ వాళ్ళు అయితే క్లైమ్ చేసింది ఏంటంటే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే 93.43% అయితే ఉంటుందని చెప్పారు. అండ్ మీకు ఈ డిస్ప్లే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు అమెజాన్ ప్రైమ్ OTT కంటెంట్ కూడా మీరు ఫుల్ హెచ్డీలో అయితే చూసుకోవచ్చు ఈజీగా. సో నెక్స్ట్ అయితే మనం బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బ్యాటరీ వచ్చేసి ఈ మొబైల్లో 5160 అయితే ఉంటుంది గైస్. సో మీకు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సో సపోర్ట్ అయితే చేస్తుంది. వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే బేసికల్లీ మీకైతే 9 మినిట్స్లో 40% అయితే ఛార్జ్ అవుతుందని చెప్పారు. సో మరి లాంచ్ అయిన తర్వాత చూడాలి సో అది నిజమా కాదనేది. సో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సో ఈ మొబైల్ అయితే టైప్ చేస్తుంది. అండ్ మీకు ఈ మొబైల్ అయితే Type-C పోర్ట్తో అయితే వస్తుంది. సో గైస్, మన నెక్స్ట్ అయితే స్టోరేజ్ ఆప్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్లీ ఈ మొబైల్ మీకు మన ఇండియాలో అయితే 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఒకటి 8GB ర్యామ్, ఇంకొకటి 12GB ర్యామ్. సో మీరు 8GB ర్యామ్ని పర్చేజ్ చేస్తే మీకు 256GB రోమ్ అయితే వస్తుంది. సేమ్ 12GB ర్యామ్ని పర్చేజ్ చేసిన 256GB రోమ్ అయితే వస్తుంది. సో ఓన్లీ మీకు ర్యామ్లో వేరియంట్స్ ఉంది కానీ రోమ్లో అయితే వేరియంట్స్ లేదు. సో ర్యామ్ 8GB ప్లస్ 256GB రోమ్ అండ్ 12GB ప్లస్ 256GB రోమ్ అనమాట. సో నెక్స్ట్ మనం మెయిన్ థింగ్ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మనకి ఇండియాలో అయితే స్నాప్డ్రాగన్ 8th Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది ఈ మొబైల్లో. సో 5G సపోర్ట్ ఉంది ఈ మొబైల్కి. సో చాలా మంచి ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట స్నాప్డ్రాగన్ 8th Gen 2. సో నెక్స్ట్ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో బేసికల్లీ ఈ మొబైల్ అనేది ఇండియాలో అనేది సో నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఇంకా అయితే ప్రైస్ అనేది రివీల్ చేయలేదు. సో అమెజాన్లో అయితే పెట్టారనమాట. సో 22nd మొబైల్ అయితే వస్తుందని. సో అప్పుడు ప్రైసెస్ అనేవి తెలిసే ఛాన్స్ ఉంది కానీ సో ఇప్పుడైతే మేబీ నాకు తెలిసినంత వరకు 35K నుంచి 40K మధ్యలో అయితే ప్రైజ్ని అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు దీంట్లో అదర్ స్పెక్స్ కూడా ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, FM రేడియో అయితే లేదు కానీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. సో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంది ఈ మొబైల్లో. సో ఆ ప్రైజ్ రేంజ్లో చాలా మంచి మొబైల్. బేసికల్లీ ఈ మొబైల్ అయితే ఐక్యూ నియో 7 Pro సక్సెసర్ అనమాట. సో అది గైస్ ఐక్యూ నియో 9 Pro గురించి అయితే. సో ఇలా నేను ఇంకా మొబైల్స్ గురించి అయితే వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో మీకు ఏ మొబైల్ గురించి అయినా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో February 22 అమెజాన్లో అయితే ఈ మొబైల్ అయితే మోస్ట్లీ ప్రైజెస్ రివ్యూలో అయితే లాంచ్ కూడా అవుతుంది. సో అప్పుడైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే. సో రివ్యూస్ అయితే చూసుకోనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.